అందరికి నమస్కారం అండి. నేను మీ తిరుపతి అఫీషియల్. చాలా బాధ ఉంది. తిరుపతి అఫీషియల్ ఛానల్ పోయింది. చిన్న ఇష్యూతోని టెక్నికల్ ప్రాబ్లంతో పోయింది మన ఛానల్. నేను మళ్ళీ మీ ముందరికి వస్తున్నా. నేను మస్తానాలు వేసిన, మైవేశ్వలు వేసిన, దుమ్దంలో వేసిన, నాకు ఆ రెండు ఛానల్లో నాకు ఎట్లాంటి గొడవ లేదు. ఒకప్పుడు నాది నేను సొంతంగా చేసుకోలేక నేను చేసుకోలేదు. కానీ మీరు చాలా నాకు కింద కామెంట్లు పెడుతున్నారు. అసలు దుమ్దం ఛానల్ ఏమైంది, మీకేమైనా గొడవలా, డబ్బుల విషయంలో ఎలాంటి గొడవ నాకు లేదు. సో ఎందుకు అంటే ఇప్పుడు నేను బయటకు ఎందుకు వచ్చినంటే నేను ఒక 10 మందికి ఎంకరేజ్మెంట్ చేయాలి, ఇంకో 10 మందికి నేను ముందుకు తీసుకురావాలి అని నేను ముందుకు వచ్చిన. నీకు దుమ్దం ఛానల్ కావాలంటే పోతా కావచ్చు, నేను వాళ్ళు వెళ్తే పోతా, నేను కావట్లేను. ఎందుకంటే మీరు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే కింద కామెంట్ నన్ను నువ్వు ఎందుకు వచ్చినవురా అట్లా ఇట్లా చాలా కూడా అది చేస్తుర్రు. అట్లాంటి దయచేసి ఎట్లా నెగిటివ్ పెట్టకండి. ఇంకో విషయం ఏంటంటే నేను మీరు అందరూ అడుగుతారు భీమన్న పిల్లలు, ఇప్పుడు వాళ్ళకు ఎన్నో ఉంటాయి. వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు. ఇది నా టీము, మీది నా ఛానల్ ఖతర్నాక్ ఛానల్. మీ ముందుకు వస్తున్నా, ఖతర్నాక్ వస్తా. మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్లు పెట్టండి. మీకు నచ్చిన వాళ్ళు నేను చేస్తా. ఖతర్నాక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నా. తిరుపతి అఫీషియల్ అయితే చిన్న విషయాలు అయింది. రవి అనే నా టీమ్మేటు, మధు నా టీమ్మేటు, ఇంకా టీమ్మేట్ ఉన్నది. వాళ్ళు కొంతమంది రాలేకపోయారు. ఈరోజు కొండగట్టుకు వచ్చిన. నా పాత ఛానల్ కూడా ఇక్కడనే స్టార్ట్ చేసిన. నాకు ఎందుకో మళ్ళీ నచ్చి కొనటం నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళీ వేసిన. నా ఛానల్ కాదు, నా టీం ఛానల్ కాదు, అందరి ఛానల్ ఖతర్నాక్ ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రవణ నువ్వేంటో చెప్పు మా దోస్తులకు. హాయ్ దోస్తులు, హాయ్, జై శ్రీరామ్. అందరూ మీరు ఇప్పటివరకు తిరుపతి అన్న అఫీషియల్ ఎట్లా సపోర్ట్ చేసిర్రో, అంతకుముందు మై విలేజ్లో చేసిండు, ధూమ్ధామ్లో చేసిండు, ఇప్పుడు తిరుపతి అఫీషియల్ అని తనకు తాను ఓన్గా ఛానల్ పెట్టుకున్నాడు. అప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఎట్లా ఆదరించారో అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటూ, నేను మీ రవి. తిరుపతి అన్నకు ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది. స్క్రిప్ట్ పరంగా కానీ ఏదే కానీ మీకు ఏ కంటెంట్ కావాలన్నా కానీ మేము అందేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బ్యాక్ కెమెరా వెనకాల ఉన్న వాళ్ళు సపోర్టే, కెమెరా ముందు మేము చేసే వాళ్ళని సపోర్టే. అందరి ద్వారా ఛానల్ తిరుపతి అన్న ఛానల్ హైప్ వెళ్ళిపోవాలని కోరుకుంటూ, మీ అందరు ఇదే విధంగా ఎప్పటికీ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇది తిరుపతి అన్న ఛానల్ కాదు, నా ఛానల్ కాదు, ఇది మన అందరి ఛానల్. సో మీరు అందరూ లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. నేను మీ మధు. నా పేరు నిక్నేమ్ బాబా అంటారు అందరూ. నేను అంతకుముందు మైలేశ్వలు చేసి నేనే తప్పుకున్నా. ఇప్పుడు తిరుపతి అన్న ఛానల్ చేసిన. ఫస్ట్ తిరుపతి అఫీషియల్ అనే ఛానల్ చేసిన. చిన్న ఇష్యూ వల్ల తిరుపతి అఫీషియల్ అనే ఛానల్ పోయింది. ఇప్పుడు మళ్ళీ ఖతర్నాక్ ఛానల్ అని మేము మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇక్కడనే కొండగట్ల స్టార్ట్ చేస్తున్నాం. ఇదే ఫస్ట్ వీడియో. తిరుపతి అఫీషియల్ అనే ఛానల్ ఎట్లా సపోర్ట్ చేసారో ఇప్పుడు కూడా మళ్ళీ ఖతర్నాక్ అనే ఛానల్ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తారని నేను అందరినీ కోరుకుంటున్నా. అందరూ సపోర్ట్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం కంపల్సరీగా కొట్టండి. అయితే నాకు తిరుపతి అఫీషియల్లో చాలా నన్ను సపోర్ట్ చేసిర్రు. నేను సపోర్ట్ చేయలేను. ఇక ముందు ఎట్లా సపోర్ట్ చేయండి. మీకేమన్నా సజెషన్ చేయాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పచ్చు. మళ్ళీ చెప్తున్నా, నాకు ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ఎవరితో నేను గొడవ పెట్టుకోలేదు. నేను ఆ రెండు టీంలకు మంచిగా నచ్చిన. నాతో అందరూ మాట్లాడుతారు, నాకు అందరూ సపోర్టే, నేను అందరికీ సపోర్టే. మళ్ళీ కంబ్యాక్ అని నేను వాళ్ళకి పోవచ్చు, నేను వాళ్ళకి కూడా చేసుకోవచ్చు. నాకు ఎలాంటి ఇష్యూ లేదు. ఉంటా దోస్తులు. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ అండి, కింద బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. బాయ్ దోస్తులు. మరి వీడియోస్ నచ్చినాయని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేని కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ఎప్పుడైనా కానీ ముందు ఉంటాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే తిరుపతి అఫీషియల్లో కూడా ఎన్నో కంటెంట్లు ఇచ్చినాం. అది చిన్న యూట్యూబ్ గైడ్లైన్స్ ద్వారా కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకొని కొంచెం తీసేసారు. బట్ అది కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే అది చేసినాం. సో ఇందులో ఎవరి పొరపాటు లేదు. వాళ్ళు ఇలా ఛానల్ తీసేయడం కూడా ఇది కూడా ఒక రకమైన అనుభవం. ఇది ఫస్ట్ మిస్టేక్, ఇప్పటి వరకు జరగలేదు. ఇక ముందు జరగకుండా చూసుకుంటాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్, జై శ్రీరామ్. బాయ్. జై హనుమాన్. జై శ్రీరామ్.